హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి మాట 63వ కీర్తనలోనేమో దేవా నా దేవుడవు నీవే అని అంటా ఉన్నాడు. 57వ కీర్తనలో దేవా ఈ ఆపదలు తొలగిపో వరకు నేను నీ శరణుజొచ్చి ఉన్నాను అని అంటా ఉన్నాడు. ఆయన శరణుజొచ్చి ఉండటానికి దావీదు ఆసక్తి చూపిస్తా ఉన్నాడు. ఆయన లేచి స్తుతించడానికి ఆసక్తి చూపిస్తా ఉన్నాడు. దావీదును దేవుడు ఎన్నడూ విడిచిపెట్టిన వాడు కాదు. నువ్వు ఆరాధించగలిగితే, నువ్వు స్తుతించగలిగితే, ఆయన కోసం నువ్వు గనక నిలబడగలిగితే ఆయన నిన్ను విడిచిపెట్టేవాడు కానే కాదు. 7వ వచనం చదువుదామా? నా హృదయము నిబ్బరముగా ఉన్నది దేవా, నా హృదయము నిబ్బరముగా ఉన్నది, నేను పాడుచు స్తుతిగానము చేసేదను. చాలండి. దేవుని శరణజొచ్చిన వ్యక్తిని దేవుడు విడిచిపెట్టాడు. ఆపదలు తొలగిపో వరకు విడిచిపెట్టద్దన్న దావీదు ఇప్పుడు అంటాడు, నేను నిబ్బరముగా ఉన్నానయ్యా. తొలగిపోయినాయి, అన్నీ తొలగిపోయినాయి. యోబు కష్టం వచ్చినప్పుడు ఎక్కడున్నాడు? దేవుని పాదాల దగ్గరకు వచ్చి పరుండి దేవునికి విన్నవించుకుంటా ఉన్నాడు. మొదటి అధ్యాయంలో 19వ వచనం. యోబు మొదటి అధ్యాయము 19వ వచనం. గొప్ప సుడిగాలి అరణ్య మార్గముగా ఉండవచ్చి ఆ ఇంటి 4 మూలను కొట్టగా అది ఎవరి మీద పడినందున వారు చనిపోయి వారిని దాన్ని నీకు తెలియచేయుటకు నేను ఒక్కడే తప్పించుకొని వచ్చి ఉన్నాను నేను. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు కొరిగించుకొని నేల మీద సాష్టాంగ నమస్కారం చేసి ఇట్లా నేను నా తల్లి గర్భముల నుండి దిగంబరునే వచ్చి తిని దిగంబరునే ఎక్కడికి వెళ్ళేదును. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు. అది మనం అనుకోండి, నాకే రావాలా ఈ కష్టం, నాకే రావాలా ఈ ఇబ్బందులు, నాకే రావాలా ఈ సమస్య, నేను పక్కన వాళ్ళకి రావచ్చుగా, మా కుటుంబం మీద దేవుడు పగబట్టాడు అనరాని మాటలు అంటూ ఉంటాం దేవుని సైతం. కానీ యోబు సమస్తాన్ని కోల్పోయాడు, ఒంటరిగా మిగిలిపోయాడు. తల వెంట్రుకలు కొరిగించుకొని సాష్టాంగ నమస్కారం చేశాడట. ఏం గొప్ప మేలు జరిగిందనా సాష్టాంగ నమస్కారం చేయడానికి? పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ నీవు దేవునితో ఎలా ఉన్నావు అనేది దేవుడు చూస్తూ ఉంటాడు. ప్రతికూలతలో దావీదు దేవుని వైపు చూడలేదా? దేవుని శరణజొచ్చలేడా? దేవా నా దేవుడు నీవే అని దేవుని ఆశ్రయించలేదా? ప్రతికూలతలో దేవుని వైపు చూసినప్పుడు దావీదును దేవుడు విడిచిపెట్టాడా? దావీదు అంటాడు, నా హృదయం నిబ్బరముగా ఉంది అని అంటున్నాడు. పరిస్థితులు మార్చేవాడు దేవుడు. నువ్వు దేవుని స్తుతించగలిగితే, నువ్వు దేవుని ఆరాధించగలిగితే, ఎరిగినటువంటి యోబు అంటాడు, యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అని పలికినటువంటి గొప్ప మనసు కలిగిన వాడు యోబు. ఇలాంటి హృదయాన్ని దేవుడు కష్టంలోనే ముగించేస్తాడా? తన కళ్ళ ముందే మరలా తిరిగి రెట్టింపు ఆశీర్వాదంతో నింపిన వాడు అయినాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దా? హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్యాహ్నం దేవుడు గమనిస్తున్నాడు. శిష్యులు వారి ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నప్పుడు దేవుడే వారిని బలవంతం చేసి ఆ ప్రయాణమును నడిపిస్తూ ఉన్నప్పుడు వారికి ఎదురైనటువంటి ఆ గాలి, ఆ తుఫాను వారి కళ్ళ ముందు ఉన్న అప్పటికి దేవుడు వారిని విడిచిపెట్టలేదు. దేవుడు వారికి చేసిన సహాయమును బట్టి శిష్యులను పిలువబడుతున్న వారి జీవితంలో దేవుడు విడిచిపెట్టగా ఆయన వారితో ఉండగా గాలిని మిక్కిలి నిమ్మలమైంది కనుక ఇప్పుడు అంటున్నారు, వారు నిజమైన నువ్వు దేవుని కుమారుడివి అని గ్రహించే మనసు కష్టంలో కలిగింది వాళ్ళకి.
కష్టం లేకపోతే ఆ ఆలోచన అలాగే ఉండిపోయేదేమో. కష్టంలో దావీదు దేవుణ్ణి విడిచిపెట్టలేదు. దేవుణ్ణి మాత్రం స్తుతించడానికే అరణ్యంలో ఉన్న దేవాన్ని మాట వెంట ఉంటే నాకు కృప మెదడు దొరికినట్టుగా ఉంది కానీ మనసు మాట అంతా కూడా దేవుని మీద పెట్టగలిగాడు. ఆపదలు తన కళ్ళ ముందున్న దేవుని స్తుతించడానికి ఇష్టపడినటువంటి దావీదు అంటాడు, నా హృదయం నిబ్బరంగా ఉందయ్యా అని అంటున్నాడు. కష్టం తన కళ్ళ ముందు కనబడుతుంది. అనేకులు వచ్చి చెప్తున్నారు నీ బిడ్డలు చనిపోయారని. యోబుతోటి తన తల వెంట్రుకలు గొరిగించుకొని సాష్టాంగ నమస్కారం చేసి, నేను నా తల్లి గర్భముల నుండి దిగంబరినై వచ్చి దిగంబరిగా నేను అక్కడికి వెళ్ళేదని, యెహోవా ఇచ్చును యెహోవా తీసుకునిను అని యోబు తన నోటి మాట చేత దేవుడు దూషించినని ఒక్క మారు మాటలను మాట్లాడకుండా దేవుని స్తుతించిన వ్యక్తిగా కనబడ్డాడు. ఆ యోబును దేవుడు రెండింతల ఆశీర్వాదాన్ని అనుగ్రహించిన వాడైనాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దా? హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సేవలో ఆరాధించడానికి ఇష్టపడుతున్నావా? స్తుతించడానికి ఇష్టపడతా ఉన్నావా? ఈ పునరుద్ధానపు ఆరాధనలో నీవు, నేను, మనమందరం కూడా నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా నీ ఆరాధనను విడిచిపెట్టద్దు, నీ భక్తిని విడిచిపెట్టద్దు, నువ్వు స్తుతించే ఆ నోటి మాటను నువ్వు ఎన్నడూ విడిచిపెట్టద్దు. నువ్వు విడిచిపెట్టక దేవుని కనపరచగలిగితే భక్తుల జీవితంలో కనపరిచిన మేళ్ళు, దీవెనలు, ఆశీర్వాదాలు నీ జీవితంలో కూడా పొందుకుందువుగాక.